సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వినయ్ ఫ్రమ్ వైట్ రియల్ ఎస్టేట్. సో మీకోసం ఈరోజు శంకర్పల్లి నుంచి చాలామంది అడుగుతూ ఉంటారు, మా ప్రాజెక్ట్ అనేది చాలా దూరంలో ఉంది, మీరు ఎందుకు అంత దూరంగా చెప్తున్నారు అనేసి. మీకోసం ఈరోజు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తున్నా. ఇది వచ్చి ఎక్కడ లొకేషన్ అంటే కన్నా సదాశివపేట్ విలేజ్లోనే ఉంటుంది. సో ఇది వెంచర్ నేమ్ కూడా వచ్చి మనకి ఎస్విజి డెవలపర్స్ అనేవాళ్ళు మనకి వెంచర్ అనేది డెవలప్ చేస్తున్నారు. మీరు చూసుకుంటే కనుక మనకి రోడ్స్ అనేటివి మీరు చూడొచ్చు. సో అలాగే మనం ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకి క్లియర్గా కనబడుతూ ఉంటుంది. మీరు చూసుకుంటే కనుక మనకి డెవలపర్స్కి సంబంధించిన ఎస్విజి సిటీ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఈజీగా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి 80 feet రోడ్ అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది అనక చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రైమ్ లొకేషన్లో ఉంది అండ్ అలాగే ప్రైజెస్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి. అండ్ మీకు ఒక చెప్పాల్సినది ఏమంటే కనుక ప్రైజెస్ సదాశివపేట నుంచి ఒక 10 kilometers అవతల ఉన్న కొన్ని వెంచర్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ 27,000 ప్రైజెస్ అనేటివి మనకి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కనుక మనము ఇక్కడ శంకర్పల్లి లొకేషన్లో మనము నియర్ ఒక 10 kilometers అవతల కూడా మనకున్న వెంచర్స్లో ఆల్మోస్ట్ 25,000 నుంచి 30,000 లోపల ఉంటుంది. బట్ మనకి ఈ వెంచర్లో అనేది మనకి చాలా రీజనబుల్గా ఉంది. మనకి 19,000కే per square yard అనేది ఇస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే కనుక చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, అవెన్యూ ప్లాంటేషన్ మనకి లొకేషన్ వైజ్గా కూడా బెస్ట్గా ఉంది. అండ్ 80 feet ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఈ మామూలుగా వెంచర్ లోపల కమర్షియల్ ప్రాజెక్ట్స్కి మనకి ఎప్పుడైనా కెఫేస్ కానీ ప్లస్ ఇట్లా ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏమంటే కనుక మనకి లొకేషన్ వైజ్గా హైలైట్స్ చూసుకుంటే కనుక మనకి నియర్ మనకి ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఓక్సన్ యూనివర్సిటీ వచ్చి 20 minutes డిస్టెన్స్లో ఉంది. అండ్ అలాగే మెయిన్ హైవే రోడ్ ఉంది. హైవే రోడ్ వచ్చి సో మనకి ముంబై హైవే రోడ్ వస్తుంది. సో ముంబై హైవే రోడ్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 800 meters అంటే 3 minutesలో మనము హైవే రోడ్ అనేది రీచ్ అవుతాము. ప్లస్ అలాగే మనకి ఇంకా ఎంఆర్ఎఫ్, మహేంద్ర, సో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి అన్నమాట మనకి. అలాగే ఐఐటి కంది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. దగ్గర నియర్ అంటే ఒక 10 minutesలో మనకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకి లొకేషన్ వైజెస్గా కానీ ప్రాజెక్ట్ వైజెస్గా కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకి ఈ వైట్ రియల్ ఎస్టేట్ అని కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మనము ప్రజెంట్ ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మనకి రాబోతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనం అంతా ఈ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు, మొత్తం అంతా బిల్డ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మీరు అక్కడ చూడొచ్చు, సో ప్రాజెక్ట్ లొకేషన్ అటు పక్క మనకి ఏమవుతుందంటే అక్కడ పార్క్ అనేది రాబోతుంది. సో నో హై టెన్షన్ లైన్స్ అనేటివి లేవు. ప్లస్ ప్రాజెక్ట్కి ఒక బెనిఫిట్స్ ఏమంటే కనుక ఈ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ మనకి 40 feet అండ్ 30 feet అండ్ 80 feet రోడ్స్ అనేటివి. సో మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా నీట్గా కనబడుతున్నాయి. అండ్ అలాగే మనకి అవెన్యూ ప్లాంటేషన్స్ అండ్ రిమైనింగ్ అన్నీ అనేటివి మనకి అవైలబిలిటీ అనేది ఉంది. సో వర్క్స్ కూడా మీరు చూడొచ్చు, స్లోగా మనకి వర్క్స్ అనేటివి కూడా ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయనేసి. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మనకి ప్రాజెక్ట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ప్లాట్ సైజెస్ చూసుకుంటే కనుక మనకి 183 square yards నుంచి అండ్ 500 square yards వరకు ఉన్నది. సో మనకి ఇంకా తక్కువలో కూడా ఉన్నాయన్నమాట. మనకి స్టార్టింగ్ ప్లాట్ సైజు వచ్చి 133 సైజెస్ నుంచి 500, 700 కూడా ఉన్నాయి మనకి ప్రైజెస్ కూడా. మనము బేస్డ్ ఆన్ మన పేమెంట్స్ని బట్టి మన సైజెస్ని కూడా మార్చుకోవచ్చు. సో మనకి అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనకి 16 acres ఇది ల్యాండ్ అనేది ఉంది అనమాట.
సో మనకి స్టార్టింగ్ ప్లాట్ సైజు కూడా 133 సైజు నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి అవైలబిలిటీ ఉంది, రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. మీరు చూస్తే కనుక మనకి నియర్ శివపేట ఊరు అనేది మనకి చాలా విజిబుల్గా ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి వచ్చాక కూడా మనకి ఇక్కడ మనము ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ చాలా వరకు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ చాలా వరకు ఎస్విజి వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ అలాగే ప్రైజెస్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి, ప్రైజెస్ కూడా చాలా బెనిఫిట్గా ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఎవరైనా రావాలి అనుకున్నా కానీ మన సైట్ విజిట్ అనేది మీరు ఈ వినయ్తో కానీ జస్ట్ కాంటాక్ట్ అవ్వారు అనుకొని నేను సైట్ విజిట్ అనేది కూడా ప్లాన్ చేస్తాను. సో థ్యాంక్ యూ.